ఓయ్ పిల్లలు, ఏది ఉత్తమ చిత్రం అనే కథతో ఈరోజు లల్లి అక్క అనగనగనగాలో మీ ముందుకొచ్చేసింది. కథలోకి వెళ్ళిపోదామారా పిల్లలు. అనగనగనగా పుష్పపుర రాజ్యం ఉండేదట. ఆ రాజ్యాన్ని పుష్పదత్తుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడనమాట. ఆ రాజుకి కళలంటే చాలా ఇష్టమంట. చిత్రకళ అంటే మరీ అభిమానం అన్నమాట. చిత్రకళ అంటే ఏంటో తెలుసారా పిల్లలు? పెయింటింగ్స్ అన్నమాట. ఇతను ప్రతి సంవత్సరం కూడా చిత్రకళలో పోటీలు పెట్టి అత్యుత్తమంగా మంచి చిత్రం గీసిన చిత్రకళాకారుడికి గొప్ప బహుమానాల్ని అందించేవాడట. వాళ్ళనే చిత్రకారుడు అని కూడా అంటారా పిల్లలు. ఒక సంవత్సరం అయితే తండోపతండాలుగా చిత్రకళ పోటీలో పాల్గొనడానికి దేశ విదేశాల నుంచి చిత్రకారులు పుష్పపురాన్ని చేరుకున్నారట. అంటే ఆ సంవత్సరం వచ్చినంత మంది చిత్రకారులు ఇంకే సంవత్సరంలోనూ రాలేదట్రా. అందులో అందరూ కూడా చెయ్యి తిరిగిన మేటి చిత్రకారులేనట. అంటే వాళ్ళందరూ స్కిల్ఫుల్ ఆర్టిస్టులు అన్నమాట. ఈ చిత్రకారులందరూ తమ తమ చిత్రాల్ని ప్రదర్శనకు తెచ్చారనమాట. రాజుగారు ఆ పెయింటింగ్స్ అన్నిటినీ బాగా పరిశీలించారట. చివరికి 3 చిత్రకారుల్ని మంచి చిత్రకారులుగా నిర్ణయించారు. కానీ ఈ 3లో ఎవరు గొప్ప చిత్రకారులో నిర్ణయించి బహుమతి ప్రదానం చేయాలి. కానీ రాజుగారికి అర్థం కావట్లేదు వాళ్ళ 3లో ఎవరికి బహుమతి ఇవ్వాలి అనేది. ఎందుకంటే 3 పెయింటింగ్స్ కూడా జీవకళ ఉట్టిపడుతూ ఎంత సహజంగా ఉన్నాయంటే అవి నిజమా చిత్రమా అన్నా కూడా ఎవరు చెప్పలేకపోతున్నారంటారా. ఇక 3లో ఎవరికి బహుమతి ప్రదానం చేయాలో పుష్పదత్తుడికి బోధపడలేదట. అందుకని 3 చిత్రకారుల్ని తన ఆస్థానానికి రమ్మని పిలిచాడు. పుష్పదత్తుడు మొదటి చిత్రం తెర తొలగించాడట. అందులో వివిధ రకాలైన పళ్ళున్నాయంట్రా. అంటే అది చూడగానే ఆ పళ్ళన్నీ నిజంగా పళ్ళు అక్కడే ఉన్నట్టు, చెట్టు నుంచి తాజాగా కోసి ఒక బొట్టలో పెట్టినట్టు నోరూరుస్తూ ఉన్నాయంట. ఆ చిత్రం మీద తెర తొలగించిన వెంటనే రాజుగారికి ఒక పెంపుడు చిలుక ఉందంట్రా. ఆ పెంపుడు చిలుక ఆ చిత్రంపై వాలి పళ్ళని ముక్కుతో పడవడానికి ప్రయత్నం చేసిందట. అంటే ఆలోచించండి, ఆ పెయింటింగ్ ఎంత న్యాచురల్గా ఉండుంటుంది. ఇక మహారాజు 2వ చిత్రం తెర తొలగించారట. అదొక పిల్లి చిత్రం అన్నమాట. అది మరో క్షణంలో దూకడానికి సిద్ధంగా ఉన్న పిల్లి అన్నమాట. అందరూ అక్కడ నిజంగానే పిల్లుందేమో అనుకున్నారంట్రా పిల్లలు. ఆ పిల్లి బొమ్మను చూసి రాజుగారి పెంపుడు కుక్క గబగబా వచ్చి బౌ 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 బౌమని అరుస్తూ దాని మీదకి దూకడానికి ప్రయత్నించిందట. అంటే అది కూడా అంత సహజంగా సజీవంగా ఉందన్నమాట. ఇక మిగిలింది 3వ చిత్రం. రాజుగారు ఆ చిత్రం దగ్గరికి వెళ్ళి గాలికి కదలాడుతున్న తెరని పక్కకి తొలగించడానికి ప్రయత్నించారట. కానీ రాజుగారే నిర్ఘాంతపోయారట్రా పిల్లలు. ఎందుకంటే అది నిజమైన తెర కాదట. ఆ పెయింటరు ఎలా గీశాడో తెలుసా? చిత్రం పైన తెర కప్పి ఉన్నట్లుగా ఒక పెయింటింగ్ని చేశాడట. అందరూ దాన్ని చూసి ఆశ్చర్యంలో మునిగి తేలిపోయారట. మరి ఇక పుష్పదత్తుడే కాకుండా సభాసదులందరూ కూడా ఈ చిత్రాన్ని చూసి నిర్ఘాంతపోయారట. అందరూ మొదటి 2 చిత్రాలు కూడా అద్భుతంగా ఉన్నాయి. కానీ 3వ చిత్రం నిజంగానే తెర ఉందని అందరం భావించాం కాబట్టి దానికే అత్యుత్తమ చిత్రకారుడి బిరుదు ఇవ్వాలని కోరారట. అప్పుడు పుష్పదత్తుడు కూడా దానికి బహుమతి ఇచ్చి చక్కగా ఆయన్ని సన్మానించి పంపించి మిగిలిన 2 కూడా మెచ్చుకుని వాళ్ళకు కూడా బహుమతులు ఇచ్చి పంపించాడంట్రా పిల్లలు. మరి మీకు కూడా తెలుసా, మన దగ్గర కూడా కొన్ని పెయింటింగ్స్ ఉంటాయి. మొనాలిసా ఆవిడ నవ్వుతూ ఉంటుంది, సజీవంగా నవ్వుతూ ఉన్నట్టే ఉంటుంది. ఇండియాలో కూడా మంచి మంచి చిత్రకారులు ఉన్నారా. మనకి సౌత్ ఇండియాలో పర్టికులర్గా రాజా రవివర్మ అని ఉంటారు. ఆయన పెయింటింగ్స్ మీకు ఎప్పుడైనా వీలైతే చూడండి. అచ్చంగా మనిషే అక్కడ ఉన్నట్టు అద్భుతంగా ఆయన చిత్రీకరించారా పిల్లలు. ఇలా ప్రపంచవ్యాప్తంగా బోలెడు మంది చిత్రకారులు చాలా ఫేమస్. ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన పెయింటింగ్లో
ప్రావీణ్యతని సంపాదించి అద్భుతమైన ఫలితాల్ని సాధించారు. మీలో కూడా ఎవరైనా చక్కగా పెయింట్ చేయగలిగిన వాళ్ళు ఉంటే ట్రై యువర్ బెస్ట్ పిల్లలు. మీరు కూడా చక్కటి చిత్రకారులు అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి పిల్లలు. మరి మరో కథతో రేపు కలుద్దామా? సీ యూ కిడ్స్.